భగవంతుణ్ణి నమ్ముకుంటే ఎవ్వరు మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టినా ఏదో ఒక దారి దొరుకుతుంది. కంగారు పడకండి. ఎంత బలవంతుడితో, ఎంత అధికారంలో ఉన్నవాడితో, ఎంత ఐశ్వర్యంతో ఉన్నవాడితో మనకి తగాదా వచ్చినా సరే భయపడితే తీరదు. భయపడితే వ్యాధులు పెరుగుతాయి. దాన్ని ఎదుర్కోవడానికి ఒక మార్గం ఉంటుంది. అన్ని ఆయుధాలతోనే ఎదుర్కోవక్కర్లేదండి. ఆ మార్గాలు 100 రకాలు ఉంటాయి. అది ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ సూర్యుడు దశశతాంశువులతో తరిమిన, సూర్యుండు దశశతాంశువులతో తరిమిన, కలుగవే గుహలు చీకటులుడాగా, కలుగవే గుహలు చీకటులుడాగా, ఝంఝానెలము దాడి సలుప దీపమునకు, ఝంఝానెలము దాడి సలుప దీపమునకు, కలుగదే వసింప కలశమొకటి, కలుగదే వసింప కలశమొకటి, వని సాళువంబు గువ్వను బారదరిమిన, వని సాళువంబు గువ్వను బారదరిమిన, తరుకోటరములేదే దాని బ్రోవా, వని సాళువంబు గువ్వను బారదరిమిన, తరుకోటరములేదే దాని బ్రోవా, గరుడుండు వెనుబార కాకోదరమునకు, గరుడుండు వెనుబార కాకోదరమునకు, కలుగదే వల్మీక బిలమొకండు, గరుడుండు వెనుదార కాకోదరమునకు, కలుగదే వల్మీక బిలమొకండు, బలముగలవాడు బలముగలవాడు దుర్బలు భారతరుమ, బలముగలవాడు దుర్బలు భారతరుమ, దైవమొక ప్రాప్తి కల్పింప తలపలేడే, దైవమొక ప్రాప్తి కల్పింప దైవమొక ప్రాపు కల్పింప తలపలేడే, బలముగలవాడు దుర్బలు భారధరుమ, దైవమొక ప్రాపు కల్పింప తలపలేడే, మదరిపు విపాల మునిజన హృదయలోల, భరాజగోపాల భక్త సంత్రాణశీల. ఎవరో మనని బెదిరించగానే భయపడిపోతామండి. వాడు ఇంత చేసి ఫోన్లో బెదిరించాడు, మన ఇంటికి రాలా, కంగారు పడిపోతాం. ఇక్కడ ఫోన్లో నువ్వు కూడా బెదిరించేయి, ఇంటికి రాడు ఖచ్చితంగా. వచ్చేవాడు బెదిరించడమ్మా వస్తాడు ఇక్కడికి. వాడు ఫోన్లో బెదిరించాడంటే ఇంటికి వచ్చే ధైర్యం వాడికి లేదు. నువ్వు కూడా బెదిరించేయి. అంతగా వస్తే చూసుకుందాం, వాకిట్లో ఓ ఆయుధం సిద్ధం చేసి పెట్టుకో అంతే. నిన్న పత్రికల్లో చూశారు మన హైదరాబాదులో బేగంపేటలో ఒక తల్లి కూతురు. తల్లికో 50 ఏళ్ళు ఉంటే, కూతురుకో 30 ఏళ్ళు ఉంటే ఉండొచ్చు అంతే. కొరియర్ పేరు మీద 2 వచ్చారు. వీళ్ళు అవతల ఉండమన్నా సరే లోపలికి వచ్చేసారు, తుపాకీ చూపించేశారు. ఆ తల్లి 45 ఏళ్ళు దాటిన వాడు ధైర్యంగా తట్టుకుని ఓ చేత్తో వాడిని పట్టుకుని కేకలెట్టింది గట్టిగా. ఈ కేకలకి జనం పోగయ్యేలోగా వాడిని మోకాల మీద ఓ తాపు తండింది. వాడు మోకాలు బెణికింది, కింద పడ్డాడు. దెబ్బకి ఆ దగ్గరున్నది ఏదో కుర్చీ ఉందో బల్ల ఉందో ఏది ఉంటే అది పెట్టుకొడేసి. ఈలోపు వంటింట్లో కూతురు వచ్చింది. అప్పటికే ఇంకోడు వంటింట్లోకి వెళ్ళి పని మనిషి మెడ మీద కత్తి పెట్టాడు. ఇద్దరిలో ఒకడు. వీడిని ఇద్దరు కలిసి చితకొట్టాడు. అక్కడ ఉన్న వస్తువులతోనే చితకొట్టేయడం చూసి వాడు తుపాకీ పారేసి పారిపోయాడు. వీడు పారిపోవడం చూసి వాడు పారిపోయాడు. వాడిని పోలీసులు పట్టుకున్నారు. వాడిని పట్టుకోగానే వీడిని పట్టుకున్నారు. ఇద్దరిని లోపల వేసేశారు. ఆ తల్లికి కూతురికి ధైర్యానికి నమస్కారం, ధైర్యానికి నమస్కారం. మన సమస్యల్ని మనం ఎదుర్కోవాలండి. మన కోసం ఎవరు దిగి రారండి. ఇక్కడ వీధి తలుపులు తీయకూడదు. ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నప్పుడు మొగాళ్ళు ఉన్నా సరే అసలే తీయకూడదు. ప్రతి వీధి తలుపుకి ముందు ఇలా కటకటాలలాగా ఒకటి ఉండాలి ఊసలతో. బయటవాడు ఎవడో చూసుకోవాలి. వచ్చిన ప్రతివాడు మన మేనత్తో కొడుకొని ఓపెన్ చేసేయకూడదు. ఇక్కడ బావా అన్నామంటే చావా అని వస్తాడు వాడు అక్కడికి. అసలు ముందు చాలామందికి అలవాటు ఏమిటంటే ఆ వీధి తలుపు దగ్గరికి వెళ్ళమ్మా, ముఖ్యంగా మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ముందు చెయ్యి అనుకోకుండా తాళం మీదకి వెళ్ళిపోతుంది, వెళ్ళకూడదు. చేతి మీద కొట్టుకోవాలి. ఇలాగా తాళం మీదకి చెయ్యి వెళ్ళకూడదు, దూరంగా ఉండమాటాడు. ఇంకా వాడెవరో తెలుసుకోకుండానే తీసేయడం. ఇక్కడ లోపలికి వస్తారు, ఏదైనా చేస్తారు. వీళ్ళు కొరియర్ లేదు, ఇంకోటి లేదమ్మా, చంపేస్తున్నారు మనుషుల్ని. దానికి ధైర్యంగా ఏం చేయాలి? హాల్లో ఒక ఆయుధం పెట్టుకోవాలి, తప్పేం లేదు. ఆత్మరక్షణ కోసం ఏం చేసినా తప్పులేదు, దానికి చట్టాలు ఉన్నాయి. ఊరికే పోలీసు కేసు పెడితే పని అవుతుంది ఏంటి ఇక్కడ? అందుకని ప్రతిదానికి ఒక దారి ఉంటుంది. అన్నిటికంటే మన మనోధైర్యం దారి. అది కూడా లేదనుకో, సృష్టిని గమనించి నీకు ఆ దారి అర్థమవుతుంది. సూర్యుండు దశశతాంశువులతో దరిమిన, కలుగవే గుహలు చీకటులుడాగా. సూర్యుడు ప్రచండమైన కాంతితో ప్రకాశిస్తున్నాడు. చీకటి మొత్తం పారిపోయింది కదండి. పారిపోయింది అనుకుంటున్నారు మీరు.
కొండ గుహల్లోకి వెళ్ళి చూస్తే చీకటి అలాగే ఉంది. అంచేత సూర్యుడు కూడా ప్రవేశించలేని ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అది చీకటికి తెలుసు, అందుకే కొండ గుహల్లోకి వెళ్ళి దాక్కుంది. అలాగే ఎంత భయంకరమైన వ్యక్తి మన మీద దాడి చేయడానికి ప్రయత్నించినా మనం ఎదిరించలేకపోయినా కనీసం దాక్కోవడానికో వెళ్ళిపోవడానికో ఒక అవకాశం ఉంటుంది. అది చేయొచ్చు కదా, తర్వాత వెళ్ళి వాడిని దెబ్బ కొట్టచ్చుగా. దీనికోసం గుండెపోటు తెచ్చుకుంటే ఉపయోగం ఏమిటి? అలాగే దీపం ఉదాహరణ చెబుతున్నాడు ఇక్కడ వెంకటరాజకవి అద్భుతంగా. జంఝానిలము దాడి సలుప దీపమునకు కలుగదే వసింప కలశం ఒకటి. తుఫాను గాలి వచ్చింది, దీపం ఉంటుందండి? దీపం ఆరిపోవడానికి తుఫాను గాలి ఎందుకండి? చిన్నపాటి గాలి కూడా చాలు. ఈ మాత్రం గాలి వేస్తే దీపం ఆరిపోతుంది, దీపం కొండెక్కిపోతుంది, అంతేనా? కానీ అదే దీపాన్ని మీరు ఒక కుండ లాంటి దాంట్లో పెట్టారనుకోండి, ఒక కలశం కుండ లాంటి దాంట్లో పెట్టి ఆకాశ దీపం, దాని మీద మూత కూడా పెట్టారనుకోండి, చుట్టూ చిల్లులు ఉంటాయి. ఆకాశ దీపం కార్తీక మాసంలో పెడతాం, తాడు పెట్టి పైకి లాగుతాం. అటువంటి ఆకాశ దీపం ఆకాశంలో పెడుతున్నారు, గాలి వీస్తోంది, కానీ అది ఆరదండి. దానికి ఒక కుండ రక్షణగా ఉంది. అంత తుఫాను గాలి వీస్తున్నా సరే దీపం ఆరిపోకుండా వెలగడానికి భగవంతుడు కుండ, కలశం అనే ఒక ఆశ్రయం ఇచ్చాడా లేదా? అలాగే మనకి కూడా సమస్య నుంచి తప్పించుకోవడానికి ఒక ఆశ్రయం ఉంటుంది ఖచ్చితంగా. దాన్ని వెతకాలి, దాని గురించి ఆలోచించాలి. ఏమీ దొరక్కపోతే భగవంతుడిని శరణు వేడాలి. ఇంకో మాట చెబుతున్నాడు. వనిద సాళువంబు గువ్వను బారదరిమిన తరుకోటరములేదే దాని బ్రోవా. డేగలు, సాళువు అంటే డేగల్ని ప్రయోగించి వేటగాళ్ళు, బోయేవాళ్ళు పక్షుల్ని పట్టుకుంటారు. ఇది విచిత్రమైన విషయం. ఏ జీవికైనా, మనిషికైనా, పశువుకైనా, పక్షికైనా ప్రమోదకరమైంది ఏమిటంటే అలవాటు. అందుకే మన అలవాట్లు మనం పరిశీలించుకోవాలి. బలహీనమైన అలవాట్లు ఉంటే మానుకోవాలి, బలం కలిగించే అలవాట్లు ఉంటే నేర్చుకోవాలి. మన అలవాట్లో ఏవి బలహీనమైనవి? నాకు 3-4 సార్లు కాఫీ తాగితే కానీ ఉండలేను, అభ్యాసం చేసి మానయి, కొంపలు అంటుకుపోతాయి లేతేనే. ఇంకా కాఫీ అయితే పర్వాలా, కొందరు మహానుభావులు ఉంటారు, దేవాలయమైనా మొహమాట పడకుండా చెబుతా, సాయంత్రం అయ్యేసరికి సీసా పడితే కానీ ఉండలేడు. మళ్ళీ వీడే గుళ్ళోకి వెడతాడు, వీళ్ళే పూజలు చేస్తాడు, దేనికో తెలియదు. ఇక్కడ ప్రభుత్వాలు మద్యపానాన్ని నిషేధం నీకు నువ్వు నిషేధం చేసుకోవచ్చు కదా, ప్రభుత్వం కూడా నీకెందుకు? నువ్వు పుచ్చుకుంటావా? వాళ్ళు నిషేధం చేయాలా? నువ్వు మానేయచ్చు కదా. నువ్వు మానేయడానికి అసెంబ్లీలో ఏమైనా శాసనం చేయాలా? చేయడు. ప్రభుత్వాలు ఏంటి? ప్రభుత్వం ప్రతిదానికి ఇక్కడ. ఇవాళ ప్రభుత్వాలు ఎలా తయారైన శుభ్రంగా మద్యాన్ని నిషేధం చేయకపోగా దాని మీద శుభ్రంగా సంపాదించుకుంటున్నారు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మనం తాకబట్టి వచ్చింది. మనం మానేయడానికి ప్రభుత్వం శాసనం దేనికండి? మన బలహీనమైన అలవాటు కదా, మానేయచ్చు కదా. ఇప్పుడు కుటుంబం ఏమన్నా బాగుందో దానివల్ల ఆడాళ్ళు ఏడుస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో నమశివాయ వాళ్ళు మొదలెట్టేశారు, గొడవ లేదు. హైదరాబాద్లో అయితే అంతే, ఏం గొడవ లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్లో మగాళ్ళు ఎంతమంది పట్టుబడుతున్నారో ఆడపిల్లలు అంతేమంది పట్టుబడుతుంది. అంతా సమానమే. సమానత్వం ఎందుకంటే చెడ్డ లక్షణాల్లో, మంచి లక్షణాలు కాదండి. గొడవ లేదు, కొట్టుకు చావచ్చు. ఇంకా ఈ బలహీనమైన అలవాట్లు మానుకోవాలి. బలాన్ని పెంచే అలవాటు పెంచుకోవాలి మనం ఖచ్చితంగా. ఒక వ్యాయామం చేస్తాం, భక్తితో పూజ చేస్తాం, ఒక పారాయణ చేస్తాం, ఒక స్తోత్రం చదువుతాం. ఆ అలవాటు పెంచుకోవాలి, ఇంకాస్త పెంచాలి ఆ సమయాన్ని. అలవాటును బట్టే ఉంటుంది. డ్యాగకి ఏది అలవాటు తెలుసా? ఈ బోయేవాడు డ్యాగను పట్టుకుని దానికి ఒక శిక్షణ ఇస్తాడు. దాన్ని కాస్త బెదిరించి భయపెట్టి, వాడికి దాని విధానాలు తెలుసును కాబట్టి భయపెట్టేసి దాన్ని భయానికి గురి చేసేసి దానికి ఒక శిక్షణ ఇస్తాడు. నేనే నీకు తిండి పెట్టాలి, లేకపోతే నీకు తిండి రాదు, నేను చెప్పినట్టు నువ్వు వినాలి అని దాన్ని 10 రోజుల పాటు బంధించి శిక్షణ ఇస్తాడు. ఆ శిక్షణ వల్ల అదేం చేస్తుందంటే ఈ బోయేవాడు ఆకాశంలోకి వదిలితే డ్యాగని ఆకాశంలో ఎగిరే పక్షిని పట్టుకుని తీసుకొచ్చి వీడికి ఇస్తుంది. దాని కర్మ. డ్యాగ ఆహారమే పావురం, అది తినచ్చు కదా, అక్కడి నుంచి పారిపోవచ్చు కదా. దానికి ఆలోచన రాలా. ఎందుకని? అలవాటు, వీడిచ్చిన శిక్షణ. ఈ శిక్షణ కారణంగా బానిసైపోయింది. నేను వీడికి బానిసని, నాకు తిండి దొరకదు, నేను డ్యాగనైనా సరే నాకేం బలం లేదు, నేను పక్షుల్ని పట్టుకోలేను. అక్కడికి వెళ్ళి ఆ పక్షిని తీసుకొచ్చి వీడికి ఇస్తే వీడు దాన్ని చంపి ఏదో అందులో కుళ్ళిపోయిన మాంసం, మిగిలిపోయిన మాంసం నాకు ఇంత ముక్క పెడతాడు. దాంతోనే నేను బతకాలి అనే బానిసత్వం దానికి మనస్సుకు బాగా పట్టేసుకుంది.
అందుకే బోయేవాళ్ళు చాలా తెలివిగా వాళ్ళు పైకి ఎగరలేరు కాబట్టి ఆకాశంలో చెట్టు మీద ఉంటే పెట్టెన కొడతారు, ఆకాశంలో ఉంటే కొట్టడం కష్టం కదా, అందుకని డేగను విడిచిపెడతారు. ఆ డేగ వెళ్ళి పరిగెట్టి ఆ పక్షిన పట్టుకుని కాళ్ళల్లో గుచ్చుకుని పట్టుకొచ్చి వీడికి ఇస్తుంది. ఎంత అమాయకం అండి, దానికి అదే ఆహారం. ఆ ఆహారాన్ని తినేయచ్చు, ఆకాశంలోనే వెళ్ళిపోవచ్చు. ఆ ఆలోచన రాలేదు దానికి. బానిసత్వపు అలవాటు కారణంగా మనకు కూడా అలాగా భయంకరమైన అలవాట్లు, బానిసత్వపు అలవాట్లు ఉంటే మానుకోవాలి ఖచ్చితంగా. అవి మనని మింగేస్తాయి. మనకి తాగే అలవాటు ఉంది అంటే మన చేత చెడ్డ పని చేయించదలుచుకున్నవాడు శుభ్రంగా పోయించేస్తాడు, అప్పుడే చేయిస్తాడు చెడ్డ పని. దానికోసం పిలిస్తే మనం వెళ్లకుండా ఉండలేం కదా, అలవాటు ఉంది కదా, వెళతాం. అక్కడికి వెళ్ళి పోయిస్తాడు, తర్వాత చంపేస్తాడు కూడా అవసరమైతే. ఆ మత్తులో చంపేస్తాడు. ఎన్నో హత్యలు తాగుడు కారణంగా జరుగుతున్నాయి, అత్యాచారాలు మద్యపానం కారణంగా జరుగుతున్నాయి. మరి ఇది అలవాటు కాదా? ఈ అలవాటు మానుకోవద్దా? మద్యానికి బానిసరైపోతున్నాం మనం. ఈ అలవాటుకి బానిస అయిపోవడం వల్లే జరుగుతుంది. డేగ ఆ అలవాటుకి బానిస అయిపోయింది. అందుకని ఏం చేస్తట, డేగ ఆకాశంలోకి వదిలితే అది వెళ్ళి పావురాన్ని వేటాడుతుంది. అందుకే భగవంతుడు ఏం చేశాడు అంటే, డేగకి వాడు మాంసం పెడతాడు, పావురానికి ఎవరు పెడతారు? అది నా గుడి మీద వాళ్తుంది, నేను పెట్టాలి కదా అని ఆ పావురానికి బతకడానికి ఒక చోటు చూపించట. తరుకోటరములేదే దాని బ్రోవా, చెట్టు తొర్ర ఉంటుందండి, చిన్నది ఉంటుంది. ఆ చిన్న దాంట్లోకి ఈ పావురం వెళ్ళిపోగలదు, డేగ వెళ్ళలేదు. అందుకని అక్కడికి వెళ్ళి దాక్కుంటుంది. అది దానికో దారి చూపించాడు, డేగ పావురం ఎగిరి 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 ఎక్కడ చెట్టు ఉంటే అక్కడ వేగంగా కిందికి దిగి చక్కమని ఆ త్వరలోకి దారిపోతుంది. త్వరలోకి డేగ వెళ్ళలేదు, ఎందుకంటే డేగ ఆకారం పెద్దది, పావురం ఆకారం చిన్నది. ఆ చిన్నగా ఉండడం దానికి ఉపయోగపడిందా లేదా? సమాజంలో కూడా మనం చిన్నవాళ్ళుగా ఉండడమే ఒక్కోసారి చాలా మంచిదమ్మా. మన జోలికి ఎవరు రారు, సుఖంగా ఉంటాం. మనం పెద్దవాళ్ళం అయిపోయామనుకోండి, ఇవాళ యూట్యూబ్లు వచ్చాక ప్రపంచంలో ఎలా ఉందంటే వాళ్ళంతటా వాళ్ళు పెద్దవాళ్ళు కాలేరు. పెద్దవాళ్ళని తిట్టి పెద్దవాళ్ళు అయ్యేవాళ్ళు తయారయ్యారు. ఇవాళ తెల్లారగానే యూట్యూబ్ పెట్టుకోవడం, ఎవరినో ఒకరిని తిట్టడం, తద్వారా ఆ వీడియోలు అందరూ చూస్తారు కదా, ఆ రకంగా వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. వెనకట ఒక సామెత ఉంది తెలుగులో, గొప్పవాళ్ళం ఎలా అవ్వాలో కొండారెడ్డి అంటే పెద్దవాళ్ళని తిట్టబోయి పెద్దారెడ్డి అన్నట్టు. వీడు ఒక్కరోజు గొప్పవాడు అయిపోయాడు చాలా కష్టపడి. వీడు ఎలా గొప్పవాడు అవ్వాలంటే ఏం చేయాలి? ఆ గొప్పవాడు అయిన వాడిని తిడుతూ ఉంటే సరిపోతుంది. ఇక్కడ వాడిని తిట్టాడు వీడు అనగానే టీవీలో వాళ్ళు కూడా వీడు ఇంటూ వాడు అని బొమ్మలు వేస్తారు ఇక్కడ, వెరసెస్ అని పెట్టి. ఇప్పుడు వీడు వాడితో సమానమైపోయాడు ఇక్కడ. అంచేత ఇవాళ ఇచ్చాక పెద్దవాళ్ళని తిట్టడమే పని. అవి ఏమీ లేకపోయినా సరే, ఏ ఆధారాలు లేకపోయినా సరే, ఏదో ఒకటి అలా వాగుతూ ఉండడమే, బురద జల్లేయడం. అందులో ఈ ఎన్నికల వ్యవహారాల్లో మరి అదే పని. మొత్తం మే 13వ తారీఖు ఎన్నికలు అయ్యే వరకు ఇదే పని. ఇవన్నీ మనం నమ్మగలమా? లోకంలో అనేకం ఉంటాయి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నట్టే ఎన్ని ఆపదలు ఉన్నా తప్పించుకోవడానికి ఒక ఉపాయం ఉంది. అంతగా డేగ తరుముతున్నా ఆ పావురం వెళ్ళి చెట్టు త్వరలో దూరచ్చు కదా హాయిగా. అలాగే మనకు కూడా ఏ ఇబ్బంది వచ్చినా ఒక ఉపాయం ఉంటుంది. ఇంకోటి కూడా చెబుతున్నాడు, గరుడుండు వెలిదార గరుడుండు వెనుదార కాకోదరమునకు కలుగదే వల్మీకి బిలముకండు. గరుత్మంతుడు అంటే గ్రద్ద, గరుత్మంతుడు వరకు వెళ్ళకల గ్రద్ద. గృధ్రదృష్టి అంటారు విదురనీతిలో. పరిపాలనలో ఉన్నవాడికి, ముఖ్యంగా ఒక సంస్థ నడుపుతున్న వాళ్ళకి దృష్టి ఎలా ఉండాలంటే గ్రద్దకున్నట్టుగా ఉండాలట. గ్రద్ద దృష్టి ఏమిటి? ఆకాశంలో పెడుతూ ఉంటుంది, కింద నేల మీద ఉంటుంది. పాము ఆకాశంలో ఉండదుగా, నేల మీద ఉంటుంది. అది కూడా వానపాము, సన్నగా ఉంది, ఇలా పెడుతుంది. ఆ దృష్టికి ఇది కనపడుతుంది. మన కళ్ళజోడు పెట్టుకుంటే కానీ మధ్య పక్క బల్ల మీద ఉన్న ఫోన్ కనపట్లేదు. నా ఫోనే ఇది అంటాడు, కళ్ళజోడు లేదు. మరి మనకంటే గ్రద్ద ఆ విషయంలో గొప్పదా కాదా? ఎన్ని మైళ్ళ ఎత్తునుందండి, అది కిందికి చూస్తే పాము కనపడుతుంది దానికి. వెంటనే ఆ గ్రద్ద ఈ పాము టక్కుమని ఇలా వాలిపోతుంది. ఈ వాలిపోతుండే ఈ కింద ఉన్న పామును చూసి ఇలా పట్టేసుకుంటుంది, ఆకాశానికి ఎగిరిపోతుంది. సరిగ్గా మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు, తెలుగు జాతికి తొలి జ్ఞానపీఠం ప్రసాదించిన మహానుభావుడు, రామాయణ కల్పవృక్షంలో ఇదే ఘట్టాన్ని వర్ణిస్తాడు. రావణాసురుడు సీతను తీసుకెళ్ళిపోతూ ఉంటే, రావణాసురుడు సీతను తీసుకెళ్ళిపోతున్నట్ట, పైన కింద ఈ లేళ్ళు, ఈ వనంలో ఉండే కొన్ని జంతువులు వాడిని ఏం చేయలేక కింద అనుసరిస్తున్నాయట నేల మీద. అది ఎలా ఉందంటే, పిల్లపావుని గ్రద్ద ఎత్తుకుపోతూ ఉంటే తల్లిపాము అది ఎక్కడైనా పడేస్తుందేమో, నా బిడ్డ బతుకుతుంది కదా అని కింద తల్లిపాము పరిగెడుతున్నట్టుగా ఉంది అంటాడు ఆయన మహానుభావుడు. పాపం వర్ణన
గ్రద్ద పిల్లపామును ఎత్తుకెళ్ళిపోయిందిట. తల్లికి ప్రేమ కదా, నా బిడ్డను ఎక్కడొక్కడ పడేయకపోతుందా, దాని కాళ్ళలోంచి జారి పడకపోతుందా, నా బిడ్డను నేను కాపాడుకోవచ్చు కదా అని కింద గోదావరి నది ఏదో కాదండి, మన గోదావరి నది ఇలా పిల్ల కాలువలా ప్రవహిస్తుందట. రావణాసురుడు సీతను ఎత్తుకుపోతున్నట్ట. కింద గోదావరి నది పాయలు పాయలుగా ప్రవహిస్తుంటే ఎలా ఉందంటే, పిల్లపావుని గ్రద్ద ఎత్తుకుపోతుంటే తల్లిపాము కింద వంకర టింకరగా ఎప్పుడైనా సీత దొరక్కపోతుందా పట్టుకున్న రామచంద్రమూర్తికి అప్పగిస్తాను అని మన గోదావరి నదీ మాత ప్రవహిస్తుందిటమ్మ కింద. రామాయణ కల్పవృక్షంలో వర్ణిస్తాడు ఆ మహానుభావుడు. ఎంత ప్రేమ అంటే నదులకి పర్వతాలకి కూడా మానవ జీవితాలతో అవినాభావ సంబంధం ఉందండి. కావ్యం అంటే అది. గోదావరి నది కింద పరిగెడుతున్నది ఎలా ఉందంటే పాము నడకలా ఉంటుంది కదా నది నడక, అది పాము ఎందుకంటే కింద పరిగెట్టడం అంటే పైన గ్రద్ద పిల్లపామును పట్టుకెళ్ళిపోతున్న మరి తల్లిపాము పరిగెడుతుంది కదా, అలాగే గోదావరి నది పరిగెడుతుంది. సీతాదేవిని ఎక్కడైనా విడిచిపెడతాడేమో, పట్టుకుందాం, రాముడికి అప్పగిద్దాం అని నదికి కూడా జాలి పుట్టింది అంటాడు. ఆ గ్రద్దకి అంత దృష్టి ఉంటుంది. కింద నేల మీద కొన్ని మైళ్ళ కింద ఉన్న పామును కూడా చూడగలదు అది. దానికి ఆ దృష్టి ఇచ్చింది భగవంతుడే, దాని ఆహారం దానికి ఉండాలి కదా. కానీ ఈ పాముకి తప్పించుకునే అవకాశం ఇచ్చింది కూడా భగవంతుడే. దాని పాలబడకుండా ఈ పాముకి ఏమి ఇచ్చాడు? కలుగదే వల్మీక బిలమొకండు. గ్రద్ద నుంచి పాము తప్పించుకోలేకపోతే చెర పరుగు పెట్టేస్తూ ఎక్కడైనా ఒక పుట్ట దొరికిందంటే పుట్ట రంధ్రంలోకి వెళ్ళిపోయిందంటే ఇక గ్రద్ద దాని జోలికి రాదు. ఎందుకంటే ఆ గ్రద్దకి ఒక అలవాటు ఏమిటి అంటే పుట్టలో ఉన్న పావుని ఎప్పుడూ ఏమీ చెయ్యదు. అంత గ్రద్దకి కిందనున్న పామును పట్టుకోగలిగే అవకాశం దృష్టి ఇచ్చింది భగవంతుడే. దాని బతుకు దానికి గడవాలి కాబట్టి. పాముకి దాని ప్రాణం రక్షించుకునే హక్కు ఉండాలి కదా, అందుకని కింద పుట్ట ఒకటి పెట్టాడు. ఆ పుట్ట రంధ్రంలోకి వెళ్ళింది అంటే గ్రద్ద ఏం ఆలోచిస్తుందంటే పుట్ట రంధ్రంలోకి ఎప్పుడూ వెళ్ళదు. గ్రద్దలు ఎప్పుడూ పుట్టల్ని పాడు చేయవు. వాటి భయం ఏమిటంటే అందులో ఏమున్నాయో మనకేం తెలియదు, ఇంకా పెద్ద గ్రద్ద ఉందేమో, దాని భ్రమ దాన్ని. ఇలాగ అన్నింటికీ శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు ఉన్నట్టుగా అందరూ బలహీనులకి భగవంతుడు రక్షణ కల్పించాడు కదా, మనకెందుకు కల్పించడయ్యా అంటున్నాడు కవి. ప్రబలుడగువాడు దుర్బలు భారధరుమ దైవమొక ప్రాపు కల్పింపతలపలేడే. ఎంత బలవంతుడు నిన్ను ఏడిపిద్దామని చూసినా దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడండి. ముఖ్యంగా యువతరం కోసం ఒక మాట చెబుతున్నా, పరీక్షలో దెబ్బతిన్నా, ప్రేమలో విఫలమైనా, అనుకున్నది కాకపోయినా, అనుకున్న ప్రమోషన్లు రాకపోయినా, అనుకున్న ఉద్యోగం రాకపోయినా అసలు ఆత్మహత్య అనే విధానానికి వెళ్ళకండి. ఏదో ఒక దారి చూపిస్తాడు భగవంతుడు. సూర్యుడి నుంచి తప్పించుకుని రాత్రంతా దాక్కోవడానికి చీకట్లకి గుహల్లో దారి చూపించాడే. తుఫాను గాలి నుంచి కూడా తప్పించుకొని వెలగడానికి దీపానికి కొండలో దారి చూపించాడే. డేగ నుంచి తప్పించుకొని తన బతుకుని కాపాడుకోవడానికి పావురానికి చెట్టు తొర్ర అనే దారి చూపించాడే. గ్రద్ద నుంచి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పాముకి పుట్ట అనే దారి చూపించాడే. నీ బ్రతుకి ఒక దారి రాజగోపాలస్వామి చూపించడా. దైవ ప్రార్థన చెయ్యాలి. యువతరం ముఖ్యంగా ఈవేళ కనీసం ఒక్క అరగంట దేవుడి కోసం కేటాయించాలి. ఉదయం రాత్రి, కుదరకపోతే అర్ధరాత్రి అయినా పర్వాలేదు. ఎప్పుడూ అప్పుడు ఆ డ్యూటీ నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం అయిపోయి వస్తాంగా, మొత్తం మీద వాడు బతకాలి, మనము బతకాలి, ఇంటికి వదిలేస్తాడుగా. ఎప్పుడో అప్పుడు వాడి సంసారం కోసమైనా వాడు వదిలేస్తాడుగా. వచ్చాక పోనీ స్నానం చేస్తావుగా, కూర్చో, ఓ పక్కన కూర్చో, ఓ పావు గంట సేపు జపం చేయి చాలు. అలా 6 నెలలు వరుసగా పంచాక్షరి జపం మానకుండా నమఃశివాయ అని పావు గంట కేటాయించుకుని చేయండి అమ్మా. 6 నెలల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి. జపం అంత గొప్పది. మన హృదయం ఎప్పుడు భగవంతుడికి అర్పించామో వెంటనే ఆయన అక్కడ మకాం పెట్టేస్తాడు. కొత్తగా పెట్టక్కల, ఆయన అక్కడే ఉన్నాడు. నీ జపం చేయడం వల్ల వ్యక్తం అయ్యాడు, జపం చేయకపోవడం వల్ల వ్యక్తం కాలేదు. వ్యాపిని వివిధాకార వ్యక్తావ్యక్త స్వరూపిణి అని చెప్పారు దీన్ని లలితా సహస్రంలో. వ్యాపిని అంతటా వ్యాపించి ఉంది. వివిధాకార అనేక రూపాల్లో ఉంది అమ్మవారు. వ్యక్త అవ్యక్త స్వరూపిణి, ఒక చోట వ్యక్తమవుతోంది, ఇంకో చోట అవ్యక్తంగా ఉంది. అంటే అర్థం ఏమిటి? నువ్వు స్మరిస్తే వ్యక్తం అవుతుంది, నువ్వు స్మరించకపోతే రహస్యంగా ఉంది. అక్కడ అమ్మవారు లేదంటే ఎలాగా? నువ్వు స్మరించలేదు. ఒక్కోసారి మన ఇంటికి ఎవరో వచ్చి తలుపులు తీసుంటామండి, వీధి తలుపులు తీసుండేవి ఇదివరకు, ఇంత దొంగల భయాలు లేవుగా. ఎవరో బయట వాళ్ళు వస్తారు, ఇంటి యజమాని కోసం వచ్చి కూర్చుంటారు. ఈ ఇల్లాలు ఎక్కడో లోపల వంటింట్లో పనిలో ఉంది ఆవిడ. ఈ వచ్చిన వాళ్ళు ఎవరో వచ్చారు కూర్చున్నారని కూడా ఆవిడకి తెలియదు. ఒక అరగంట సేపు ఆ అతిథి అలాగే కూర్చుని ఉండొచ్చు.
తర్వాత ఎప్పుడో వచ్చి, అయ్యో మీరా అన్నయ్య గారు ఎంతసేపు అయింది వచ్చి అంటుంది ఆవిడ. ఆయన వచ్చి అరగంట అయిందమ్మా. ఈవిడ చూడనంత మాత్రాన ఆయన అక్కడ లేనట్ట ఉన్నాడు కదా. అంచేత మనం చూడనంత మాత్రాన్ని భగవంతుడు మన హృదయంలో లేనట్టు కాదు, ఆయన ఉన్నాడు. చూడడం మందే పూచి, చూడడం మందే పూచి. ఇంటికొచ్చిన వ్యక్తుల్నే మనం గమనించమే, భగవంతుడిని గమనించగలమా? మనకు తెలియకుండా ఎవరో వచ్చి కూర్చోవచ్చు, మనం ఓ పావు గంట సేపు మన పనిలో మనం ఉండి పట్టించుకోకపోవచ్చు. పట్టించుకున్నాక అయ్యో ఎంతసేపు చూడలేదేమిటి అనుకోవచ్చు. ఇలా ఒక జన్మంతా వృధా అయిపోయాక చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మంచం మీద ఉండి ఈ జీవి ఏడిచే ఏడుపు ఏమిటంటే, అయ్యో జన్మంతా వృధా అయిపోయింది, జన్మంతా వృధా అయిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు? బద్వాగళే యమభట బహుతర్జయంతక కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. హే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని శంకరాచార్య కరావలంబ స్తోత్రంలో రాస్తారు. ఎప్పుడో యమభటులు తీసుకెళ్ళేటప్పుడు ఏడవడం కంటే ఈ వయస్సులో ఉండగానే ఏడవచ్చు కదండి. ఎంత సమయం, ఎంత వయస్సు, ఎంత కాలం కలిసి వస్తుంది భగవంతుడిని ప్రార్థన చేస్తే. అలాగే అన్నింటికీ ఒక దారి ఉంటుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు.